వెంటిలేటర్ సపోర్ట్, అత్యధిక ఆక్సిజన్ వినియోగం, అధిక రక్తపోటు, H3N2 సంబంధిత ఊపిరితిత్తుల సమస్యలతో అత్యంత విషమంగా ఉన్న 54 సంవత్సరాల వ్యక్తికి ఎక్మో ద్వారా చికిత్సను విజయవంతంగా అందించినట్టు విశాఖ కేర్ హాస్పిటల్ పరిపాలనాధికారి శ్రీనివాస్ వద్దిపర్తి తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ మోనండి, డాక్టర్ టిఎల్ రాణి నేతృత్వంలో క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ రాము సభ్యులుగా వైద్య బృందం అత్యంత సంక్లిష్టమైన చికిత్సను అందించినట్లు వెల్లడించారు. ఎక్షీ సేవలు చాలా అరుదుగా అందుబాటులో ఉన్నాయని, పేషెంట్ తమ వద్దకు వచ్చేసరికి అత్యంత విషమంగా ఉన్నారని, వైద్యం గురించి సుదీర్ఘంగా వివరించి చికిత్స వలన ఉన్న ఉపయోగాలను కుటుంబ సభ్యులకు తెలియజేశామని చెప్పారు. ఎక్సోపై 14 రోజుల సుదీర్ఘ చికిత్స తర్వాత రోగి కోలుకున్నారని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. చాలా సందర్భాల్లో అవగాహన లేకపోవడం ఒక స్థితి అయితే, సుశిక్షితులైన వైద్య బృందం అందుబాటులో లేకపోవడం మరొక పరిస్థితి అంటూ వివరించారు. అనంతరం పేషెంట్ మాట్లాడుతూ తనకు పునర్జన్మనిచ్చిన వైద్యులు డాక్టర్ ఎం శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు. మిగతా ఆర్గన్స్, మిగతా అవయవాలు అంటే కిడ్నీ కానీ, లేకపోతే లివర్ కానీ, బ్రెయిన్ కానీ ఎఫెక్ట్ అవ్వక ముందు మనం కానీ స్టార్ట్ చేయగలిగితే దానికి మనకి అవుట్కమ్ అనేది, అంటే రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. నా పేరు డాక్టర్ శ్రీనివాస్. నేను ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ని. క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను కేర్ హాస్పిటల్లో. గత నాలుగేళ్ళుగా ఇక్కడే ఉన్నాను నేను. ఇది ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. ఈ మిషన్ అనేది ఒక హార్ట్, గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ చేయగలిసే పని బయట నుండి చేసేదాన్ని ఎక్మో అంటాం. డయాలసిస్లో బ్లడ్ అయితే కిడ్నీ చేసే పని డయాలసిస్ ఎలా చేస్తుందో, అలాగే ఊపిరితిత్తులు చేయాల్సిన పని, గుండె చేయాల్సిన పని ఈ మెషిన్ చేస్తుంది. ఒకటి, వెంటిలేటర్ ద్వారా కూడా పేషెంట్ కానీ మనకు ఆక్సిజన్ లెవెల్ బ్లడ్లో కానీ ఇంప్రూవ్ అవ్వకపోతే, పెరగకపోతే, లేదంటే హార్ట్ గుండెకి సరిపడా సప్లై లేకపోయినా సరే, అలాంటప్పుడు ఏంటంటే ఈ మెషిన్ పెట్టేటప్పుడు ఆ 2 పనులు చేసి